ఒక్కొక్కసారి శాంతి దేనివల్ల అంటే ఒక్క గోచి ఉంటే శాంతి లోపల నుంచి అంకురిస్తుంది. దేని వలన? నాకు ఏది లేదన్న భావన చేత. అందుకే ఎవరో రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి అదేంటి రూపాయి కాసులు అక్కడ పెట్టారు, ఓ పండు అక్కడ పెట్టారు. ఆయన పండు చేత్తో తీసుకుని అది మీరు తీసేసుకోండి అన్నారు. ఏ అన్నారు వాళ్ళు. పండు తింటాను అవి ఎందుకు తిననుగా అన్నారు ఆయన. రేపటికి పనికి వస్తుందిగా, రేపటికి నాకు ఆకలి వేస్తే పండు ఇవ్వడం పరమేశ్వరుడికి తెలీదా? ఇవాళ ఇచ్చినవాడు రేపిస్తాడు. నాకెందుకు డబ్బులు, నేనెందుకు అవి దాచుకోవాలి? మళ్ళీ దాచుకున్న కొద్దీ ఇంకోటి ఉంటే బాగుండని కోరిక, నాకు వద్దు లేను పట్టుకుపోవాలి. శాంతుడై దాంతుడై, దాంతి అన్న మాటకు అర్థం ఏంటంటే ఇంద్రియముల యొక్క లక్షణం బయట తిరుగుతాయి, అవి ఎప్పుడూ వెనక్కి వెళ్ళం. వాటి లక్షణం పైకి లేవడం. లోకంలో ధర్మము అనో మాట, అది ఈశ్వరుడు నిర్ణయం చేశాడు. ప్రయత్నం లేకపోతే పరిగెత్తేవి కొన్ని ఉంటాయి, ప్రయత్నం చేస్తేనే వెనక్కి వెళ్ళేవి కొన్ని ఉంటాయి. అగ్ని ఉందనుకోండి, మన ప్రయత్నం